ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, మన జ్యోతిష శాస్త్రం ప్రకారం చాలా రకాల యోగాలు ఉంటాయి అని అంటూ ఉంటారు. అందులో కామన్గా మనకి గజకేసరి యోగం అని చెప్పి, రాజయోగం అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఏంటి అసలు ఈ యోగాలు? మన జాతకంలో ఈ యోగాలు ఉంటే మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటారు? సంకేతాలు అందుతాయా ఈ యోగాలు మన జాతకంలో ఉంటాయన్నా? ఇక్కడ జ్యోతిష శాస్త్రాన్ని గురించి యోగాలు ఎన్ని ఉన్నాయి అంటే చెప్పడం అనేది చాలా కష్టమైన విషయం. రోగాలు ఎన్ని ఉన్నాయో యోగాలు అన్నీ ఉన్నాయి. సంగీత శాస్త్రంలో రాగాలు ఎన్ని ఉన్నాయో యోగాలు కూడా అన్నీ ఉన్నాయి. ప్రతి యోగానికి ఒక్కొక్క నిర్దిష్టమైన పేరుంది. ఆ పేరుని బట్టి అనేక మంది అలా ఉంటారు. రాజయోగము అని చెప్పావు నువ్వు. రాజయోగం అంటే ఏంటంటే గజకేసరి యోగం అంటే ఏంటంటే, గజము అంటే ఏనుగు, కేసరి అంటే సింహం. గజకేసరి యోగము, అమ్మో గజకేసరి యోగం అంటే సింహం ఏనుగు శత్రు విధానంలో కదా. అంటే ఒక ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాడికి యోనికూటం సింహం అవుతుంది, ఒక రేవతి నక్షత్రంలో పుట్టిన వాడికి యోనికూటం ఏనుగు అవుతుంది. ఏనుగు సింహము కలిసి ఉన్నదో ఇద్దరికి వివాహం చేయరు, శత్రు జంతువులు ఏంది కదా, వివాహం చేయరు. గజకేసరి యోగము అంటే ఏమిటి అన్నది దాని ఉంటుంది. అంటే గజకేసరి యోగము వచ్చినది అంటే మానవునిలోని ఒక నిర్దిష్టమైన పవర్ వస్తుంది. గజము అంటే ఎంత బలశాలో, సింహం అంటే మృగరాజు ఎంత బలశాల విధంగా ఉంటుందో అటువంటి ఫలితములు ఈ యొక్క జాతకుడికి అవలంబన విధానంగా వస్తుంది. గజకేసరి యోగము అంటారు. ఈ యోగం వలన ప్రతి వ్యక్తి కూడా ఆలోచించే ఆలోచనలో నిర్దిష్టంగా ఉంటాయి. అంటే ఏంటి, లాభదాయకమైన ఆలోచన చేస్తాడు, నష్టదాయకమైన ఆలోచన చేయరు. లాభదాయకమైన నష్టదాయకమైన ఆలోచనలు చేయాలంటే మన జాతక ఫలితంలో మన గ్రహ సంపత్తిని బట్టే నడుస్తుంది, అంతేగాని ఇంకోటి రకంగా రాదు. అటువంటి గజకేసరి యోగం. గజకేసరి యోగముగా చెప్పుకోవాలంటే శ్రీరామచంద్రుని తీసుకుందాం ముందు. ఆ యొక్క రామచంద్రుడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. యోగదాయకమైన స్థితిలో ఉన్న జాతకుడు. తెల్లవారితే పట్టాభిషేకం, గజకేసరి యోగం ఉంది. తెల్లవారితే పట్టాభిషేకం. పట్టాభిషేకం అంటే అప్పుడు ఈయన గజకేసరి యోగం నడుస్తుంది. ఈ లోపులో మందర అనే ఒక ఆమె వల్ల కైకేయకు చెడు విధానంగా వార్తలు చెప్తుంది. నీ కొడుకుని పట్టాభిషిక్తుని అవ్వాలి, ఎవరో కొడుకుని ఇంకోటి చేస్తాం ఎందుకని చెప్పేసి తప్పుడు మాటలు ఈమెకి చెప్పగానే, చెప్పుడు మాటలు చెప్తే వింటే ఎంతటి వారికైనా బ్రహ్మకైనా పడుతుందో రేమా తెగులు అంటారు. అటువంటి విధంగా ఈమెకి బుద్ధి మారింది. దశరథుడి దగ్గరికి వెళ్ళి ఒకానొక సమయంలో దశరథుడు ఈ యొక్క కైకేయమాతకు 3 వరాలు కోరుకో ఇస్తాను మంచి అన్నాడు. అదే వరాలు కొన్ని ఆ కథ వేరు, తర్వాత ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఆ యొక్క వరాలు ఇస్తానన్నారు కదా, నాకు ఇప్పుడు కావాలి. ఆనందంగా ఉన్నాడు. రాముడు అంటే దశరథుడికి చాలా ఇష్టం, ప్రీతి. అటువంటి వాడు పట్టాభిషేకం జరుగుతుంది. రాజ్యం అంతా ముస్తాబైపోయి ఉంది, తెల్లవారుతుందే కదా. అటువంటి పరిస్థితుల్లోని వరాన్ని ఇస్తానని కోరుకున్నాడు. రాముడు 14 సంవత్సరాల వనవాసం చేయాలి, భరతుడికి పట్టాభిషేకం జరగాలి. గతంలో ఒక వరం కొడుకుంది, ఇది ఇచ్చారు, ఇప్పుడు 2 వరాలు దొరుకుంది. అదేంటి అలాగే ఉంటుంది? నువ్వు వరం ఇస్తానన్నావు, నాకు మాట ఇచ్చావు, ఇవ్వకపోతే కుదరదన్నావు. ఈ మాట వినగానే ఈయన మూర్ఛ చెంది కింద పడిపోతాడు. మూర్ఛ చెంది కింద పడిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు అప్పుడు వస్తాడు. మాత నమస్కారము, తండ్రి గారు ఏంటి ఇలాగన్నారు. తండ్రి గారు ఒక కోరిక ఉంది అయినా అది నువ్వు తీర్చాలని చెప్పేసి అన్నారు, నువ్వు తీర్చితేనే జరుగుతుంది. తప్పనిసరమ్మా, నువ్వు చెప్పిన ఒకట, తండ్రి గారు చెప్పిన ఒకటి, తండ్రి మాటను జవదావడం అనేది నా అభిమతం కాదు. ఏంటని అడిగాడు. ఏంటని అడిగితే నువ్వు ఇలా 14 సంవత్సరాలు వనవాసం చేయాలని చెప్పేసి కోరుకో. ఓకే చేస్తాను ఆయన. ఎందుకు చేయాలి, నువ్వు అడిగావా ఆయన అడిగాడా అని అడగలేదు, నేను చేస్తాను అన్నాడు. అయితే గజకేసరి యోగం జరుగుతున్నప్పుడు, పట్టాభిషేకం జరుగుతున్న సమయముందు అరణ్యవాసం వచ్చింది. ఏంటి గజకేసరి యోగంలో ఫలితం ఏంటండి అన్నారు. అలా కాదు, లోక కళ్యాణార్థం దుష్ట శిక్షణ జరగాలి కాబట్టి ఈ యొక్క అభిమత విధానం అతనికి రావడం, ఈయన దాన్ని పాటించడము, రావణ సంహారం జరగాలి, వాలి యొక్క సంహారం జరగాలి. వాలిని సంహరించాడు.
రావణ సంహారం చేయాలి, అలాగే కుంభకర్ణుని సంహరించాలి. ఇటువంటి కొన్ని సంహార విధానాలు జరగాలి. గజకేసరి యోగం అటువంటి విధంగా మలుపు తిప్పుతుంది మంచి మార్గాలకి. ఇవన్నీ మంచి లోక కళ్యాణార్థం, మనవర్థం కదా. గజకేసరి యోగం అంటే అటువంటి విధంగా వచ్చి నష్టము కష్టం అనేది కలిగినా కూడా రామచంద్రుడికి కష్టం కలగలేదు ఎక్కడాను. భార్య పక్కనే ఉంది, వర్ణ్యవాసం చేస్తున్న కొంతకాలం. లక్ష్మణస్వామి పక్కనే ఉండి ఎన్ను కాసుకున్నాడు. ఈయన మాత్రం ఆమె నడుచుకుంటూ వెళ్ళాడు, కానీ విజయాన్ని పొందాడు. అటువంటి విధానంగాను సంతరింపచేసేదే గజకేసరి యోగం. ఇటువంటి యోగాల్లో ప్రతిదానికి ఒక విధమైనటువంటి నిర్దిష్టమైన పరిణామం ఉంటుంది, ఒక విధమైనటువంటి పలుకు ఉంటుంది. అటువంటిది తెలుసుకోవడమే ఈ యోగాల యొక్క విధానాలు. అంతేగాని గజకేసరి యోగం అంటే ఇంకేముంది, నేను రాజుని అయిపోతాను, నాకు కిరీటం పెట్టేస్తారు, లేదా రాజయోగం అంటే అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది అని చెప్పేది కాదు. ఇక రాజయోగం అన్నది కూడా అటువంటిదే. రాజయోగం అంటే ఏంటి? భార్యా బిడ్డలని, కన్న తల్లిదండ్రులని, పుట్టిన బిడ్డలని, అందరినీ, అత్త మామలని, బంధువర్గాన్ని సమతల్యంగా చూసుకోవాలి. నీలో ఓపుకుంది కష్టపడి పని చేసుకుని వచ్చిన దండంతో వీళ్ళనందరినీ పెంచి పోషించుతూ కన్న బిడ్డలకి కట్టుకున్న భార్యకి న్యాయం చేయాలి, ఆమెని బాధ పెట్టకూడదు. అలాగే కన్న తల్లిదండ్రులు అసలు బాధ పెట్టకూడదు, వాళ్ళకి కావాల్సినంత న్యాయం చేయాలి. భార్య అత్తగారిని మామగారిని అత్తగారిని సరిగ్గా చూడొద్దు అని కోడలు అన్నా కూడా మంచి మాట అమ్మా నువ్వు చెప్పావు కదా నేను వింటాను అని చెప్పేసి ఆమె నచ్చ చెప్పుకోవాలి. ఇటు వీళ్ళవే ఆ మాట చెప్పకూడదు. ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి ఎన్యుల మనమల నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. అటువంటి విధానంగా అక్కడ ఇలాగ చేసుకుంటూ ఎవరికి దారి తెన్నులు చూపించాలి. పిల్లలు పుట్టారు కదా, వాళ్ళని చదివించాలి కదా, వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలి కదా, వాళ్ళకి ఒక దారి చూపించాలి కదా, వాళ్ళకి పెళ్లి చేయాలి కదా, అవన్నీ చేయాలి. అన్నీ చేసి తదుపరి ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత దైవ విధానంలో అంటే రిటైర్మెంట్ అయిపోయాడు, దైవ విధానంలో కూర్చోవాలి. ఎవరితోటి భార్య ఉంటే భార్యతో సమంగా వెళ్ళాలి. వెళ్ళి స్వామి ఇంతవరకు మమ్మల్ని పెంచావు పోషించావు, నాకు అన్ని కోరికలు తీర్చావు, అన్నీ బాగానే ఉంది, నీ దయ అంతవరకు శుభం జరిగింది. కాబట్టి ఇప్పుడు నాకు ఏ విధమైన ఆటంకం లేక నీ మీద భక్తి ప్రవృత్తులు పెంచి నా యొక్క చివరి నజిలికి ఆహ్వానించు స్వామి అని కోరుకునేదే రాజయోగం. అంతేగాని రాజయోగం అంటే ఏదో వచ్చేస్తాయి, సిర్లు వచ్చేస్తాయి, సంపదలు వచ్చేస్తున్నాయని కాదు. ఆ రాజయోగం అనేది వచ్చింది అంటే బుద్ధి ఈ రకంగా మార్పు చెందుతుంది. బుద్ధి ఈ రకంగా వక్ర బుద్ధి కాకుండా సక్రమమైన ఆలోచనలు మైండ్లోకి వస్తాయి. ఎప్పుడైతే సక్రమమైన ఆలోచనలు వచ్చాయో అన్నింట శుభదాయకమైన ఫలితాలు మానవుడు పొందగలడు. ఇది నువ్వు చెప్పిన రాజయోగము, గజకేసర యోగము, విమల యోగము, అమల యోగము, బుధ ఆదిత్య యోగము, చంద్రమంగళ యోగము, ఇలా చాలా ఉన్నాయి. ఈ ప్రతి యోగానికి ఒక్కొక్క కారణం ఒక ఉంటుంది, దాన్ని తెలుసుకోవాలి. నువ్వేం తెలుసుకోక్కర్లేదు. ఈ జాతకంలో నీకు సక్రమంగా ఉందంటే దైవ అనుగ్రహత మన మీద ఎప్పుడైతే ఉందో నీ బుద్ధి కూడా వక్ర మార్గము పట్టకుండా సక్ర మార్గంలోకి తీసుకెళ్తాది అన్నదే తెలిపేదే యోగా. గురుగారు, యోగాలు మన జాతకంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని పనులు చేయడం ద్వారా యోగం ఉన్నప్పటికీ అవి దాన్ని ఏమంటారు పని చేయకుండా పోతుందంటారా? నెక్స్ట్ ఒక బుధ ఆదిత్య యోగం ఉంది. అంటే బుధ ఆదిత్య యోగం అంటే నిపుణ యోగం అని అంటారు. బుధుడు రవి కలిసి ఉన్న చోట బుధ ఆదిత్య యోగం వస్తుంది. అయితే బుధుడు రవులు కలిసి ఉన్న జాతకాలు చాలామంది ఉంటాయి. ఆ యొక్క గ్రహముల మీద చెడు గ్రహ దృష్టిలు లేకుండా ఉండి అపసవ్య విధానమైన చూపులు లేకుండా ఉంటే ఆ యోగం ఫలిస్తుంది. అంతేగాని దాని మీద శత్రుగ్రహ దృష్టి ఉండి రాహుకేతువుల దృష్టి ఉండి ఇటువంటి విధంగా ఎప్పుడైతే ఉందో ఆ యోగం యోగించదు, ఫలించదు. అంటే బాబు నీకు మేమేమో చెప్తుంటాం, నాయన నీకు నిపుణ యోగం ఉందయ్యా, నిపుణ యోగం నీకు ఫెయిల్యూర్ అవుతుంది, దాని విత్తన విధంగా వస్తుంది అంటాడు. ఆ మాట అనగానే అదేంటండి అది ఎలా జరుగుతుందండి? నిపుణ యోగం అంటే ఏంటి? ఆలోచన శక్తికి సంబంధించిన విధానంగా ఉండాలి. ఆలోచన శక్తి విధానంగా ఉండాలంటే ఈ నిపుణ యోగం ఫెయిల్యూర్ అవుతుందంటే అర్థం చేసుకునే విధానం ఎలా కనపడుతుంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎలాగ వస్తుంది అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఓ పెన్ను కొనాలి, జేబులో ఉన్న పెన్ను కొనాలి. ఈ పెన్ను కొనాలంటే
షాప్కి వెళ్ళిన తర్వాత సార్ ఈ పెన్ను ఎంత అండి అని అడిగాం. నిపుణ యోగంలో ఉన్న వ్యక్తి అడుగుతున్నాడు, పెన్ ఎంత అన్నాడు. పెన్ ఎంత అంటే దీని ఒక 40 రూపాయలు ఉంటుంది. ఈయన ఏమంటాడు, ఏ కంపెనీ అండి అని అడిగాడు. ఇందులో రేట్ చెప్పి లోపల కంపెనీ ఏంటండి, దీని గ్యారెంటీస్ ఉన్నాయా, దానికి ఉందా అని చెప్పేసి అడిగాడు. ఆఫ్టర్ ఆల్ పెన్ను 40 రూపాయలు వాల్యూ. వీడికి చిరాకు వచ్చింది. వీడికి మన వల్ల కాదురా బాబు, వీడికి కుశలు ఎక్కువ వేస్తున్నాడని చెప్పేసి పక్కన కుర్రోడు ఉంటాడు కదా అసిస్టెంట్, వాడిని తీసుకొచ్చారు. బాబు ఈ దారిని చూడమ్మని చెప్పేసి అప్పు చెప్పారు. ఆయన వస్తాడు, చూడగానే మనిషిని అర్థం చేసుకుంటాం, పెన్నంత ఇది చాలా గడసరగా మాట్లాడుతున్నాడు అని ఇంటి ఇచ్చాడు కదా. అయ్యి బాబు మీరు చాలా తెలివైన సార్ అన్నాడు. అనగానే మన అడుగు కూర్చోం, ఛాతీ పెరిగింది. అవునా తెలివైన వాళ్ళే, పెన్ ఏంటి, కంపెనీ ఏంటి, పలానా కంపెనీ అండి, బాగుంది, మీరు మంచి పెన్ సెలెక్ట్ చేస్తున్నారండి. వీడి పెన్ రేటు చెప్పట్లేదు, ఇక అది అడగకుండానే మీరు మంచి పెన్ సెలెక్ట్ చేస్తున్నారండి, మీరు అది చేసుకున్నారు, ఇది చేసుకున్నారు, మిమ్మల్ని పొగుడు ఉన్నాడు. వీడు ఉప్పు తగ్గులు అవుతుంటాడు. అయిన తర్వాత ఈ పెన్ కాస్ట్ ఎంత, ఓన్లీ 40 రూపీస్. అప్పుడు అడుగుతాడు అనమాట, 30 నిమిషాలు మాట్లాడిన తర్వాత పెన్ ఖరీదు ఎంత అని అడిగాడు. ఈ పెన్ ఖరీదు ఎప్పుడు అన్నా 200 రూపీస్ సార్ ఓన్లీ. చెప్పడం కూడా ప్రాక్టీస్ ఉంటుంది. ఓన్లీ 200 రూపీస్ సార్ ఓన్లీ అనగానే అప్పుడు మాకు తప్పు చెప్పారా అని అనుకుని మన తెలివితేటలు ఉపయోగించాలనుకుంటాడు. నాకు తెలియదుకున్నావా, మొన్నే మా ఫ్రెండ్ ఒక కొన్నాడు, అది ఎంత అనుకుంటున్నావు, 140 రూపీస్. నువ్వు చెప్పింది 200 చెప్తున్నావు అంటే 60 రూపాయలు ఇచ్చి చెప్పిపో, తప్పు చెప్తున్నావు. అయ్యి బాబు గురుగారు చాలా తెలియలేదండి, నిజంగా రేటు కూడా మీరు తెలుసుకొచ్చారు. నిజాను ఏదో కుర్తండి మా వ్యాపారం కదా, సరే 140 రూపాయలు తీసుకోండి అని చెప్పి 140 రూపాయలు ఇచ్చారు. పెన్ ఖరీదు ఎంత, 40, ఓన్లీ 40 రూపీస్. ఈ నిపుణులు ఇన్ని కబుర్లు చెప్పినాడు, ఉదాహరణ యోగం కదా, ఫెయిల్యూర్ అయిపోయింది. ఫెయిల్యూర్ అయిపోయిన వల్ల ఉంది, 40 రూపాయలు పెట్టుకోవలసిన పెన్ అని 140 రూపాయలు పెట్టుకున్నాడు, 100 నష్టపోయాడు. ఫెయిల్యూర్ అవడం అంటే ఇది. అంటే ఇది ఇలా జరుగుతుందని కాదు, ఎగ్జాంపుల్గా చెప్పాను నేను. ఎదుటి మనం ఎగ్జాంపుల్ చెప్పాలి కదా, అందుకని చెప్పాను అన్నమాట. ఓవరాల్గా మన జాతకంలో ఉండే యోగాల గురించి మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.